వాక్య భావం ఈ బిడ్డ పట్ల నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా యోహాను పుట్టగానే యోహాను వల్ల అనేక మంది సంతోషించలేని అదేవిధంగా ఈ బిడ్డను బట్టి అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉండటం అనేక మంది సంతోషించినట్లుగా చేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా ఈ సేవకుడు నా తండ్రి ఈ బిడ్డను ప్రభ ప్రత్యేకంగా ఆశీర్వదించమని ఈ సమయంలో కోరుకొంచున్నాము దేవా. అయ్యా నా నామం పేరట ఏమి అడిగినా ఇస్తానన్నావు. అయితే నీ నామను ఘనత మహిమలు తెచ్చేటువంటి బిడ్డగా ఈ బిడ్డని ఆశీర్వదించమని ఈ సమయంలో అడుగుతున్నాను తండ్రి. నాయన నిన్ను నమ్మినటువంటి వారికి ఏ మేలు కుదవడదు. అయ్యా నీ ఇందులో భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు నీరు కట్టు తోట వలె ఉంటారని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవా. ఈ బిడ్డను నీరు కట్టినటువంటి ఫలములు వృక్షములు ఏ విధంగా ఫలములను ఇస్తాయో అదే విధముగా ఈ బిడ్డ పట్ల నెరవేర్చమని అడుగుతున్నాను. నీ మహిమార్థమై ఈ బిడ్డను ఆశీర్వదించు. ఈ గృహంలోనూ ఈ బిడ్డ జీవితకాలం అంతా కూడా ప్రభు విశ్వాస జీవితం అభివృద్ధిపరచుతూ జీవితకాలం అంతా నీకు మహిమకరముగా ఉండేటట్లుగా ఫలింప చేయమని ఈ సమయంలో అడుగుతున్నాను. అయ్యా ఈ సమయంలో పెద్ద అమ్మాయిల గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డను ఇంతవరకు నీ కాపుదలను ఆశీర్వదించినందుకు వందనములు. అదేవిధంగా ముందు కాలంలో కూడా ఇద్దరు బిడ్డలు ప్రభు నీ నామ ఘనత కొరకు నీ నామ మహిమ కొరకు బిడ్డలు ఆశీర్వించి నీలో బలపరిచి విశ్వాస జీవితంలో అనుగ్రహించండి. అదేవిధంగా పాస్టర్ గారిని ఆశీర్వదించి తండ్రి నీ సేవలో వచ్చేలా చేయమని. అయ్యా ఇంకా అడగకముందే నువ్వన్నీ ఇచ్చేటువంటి దేవుడు అని వారు నమ్మి ఉన్నారు. మాకందరికీ అట్టి జ్ఞానాన్ని నువ్వు దయచేసి నీకు వందనములు. అదేవిధముగా ప్రభు వీరిని ఆశీర్వదించండి కుటుంబములు ప్రభు. అయ్యా ఈ బిడ్డను తండ్రి నీ నామమందును తండ్రి మనుషుల దయ్యందు నీ దయ్యందును బిడ్డను జ్ఞానమందును వయస్సునందును వద్దెల్లా చేయమని అడుగుతూ నీ మెండైన దేవుని కుమ్మరించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తము చేయవారిని మేము ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు. అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా.